ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈరోజు తాజాగా మనకు ఒక పరిస్థితి కనబడుతుంది. నల్గొండ జిల్లాలోని ఈ ఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఒక మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఆ, కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్. ప్రణయ్, ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్లయితే గత 2 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల యొక్క డ్రా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరినీ కూడా ఆ యొక్క డ్రాలో వేసి ఆ డ్రాలో ఎవరైతే విజేతగా నిలుస్తారో వారికి డబుల్ బెడ్రూమ్ అందజేసే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే 2 రోజులుగా నిర్వహిస్తున్నట్టు ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏదైతే అర్హులు ఉన్నారో వారందరూ ఆర్డీఓ సమక్షంలో తీసినట్టు యొక్క కార్యక్రమానికి హాజరై తమ పేర్లు రాని వారు డ్రాలో తమ పేరు వెళ్ళని వాళ్ళు దర్శనలకు దిగుతున్నారు. తాజాగా ఈ రోజు నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయంలో 29 వార్డులకు చెందినటువంటి భాగ్యలక్ష్మి అనే మహిళ తన డ్రాలో తన పేరు రాలేదని తీవ్ర ఆగ్రహానికి కోపానికి గురై ఒంటిపై కిరోసిన్ పోసుకోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆమెని నుంచి తరలించడం జరిగింది. పోలీసులు అక్కడి నుంచి ఆమెను తీసుకుపోవడం జరిగింది. తనకు డబుల్ బెడ్రూమ్ లో పేద మహిళ అయినప్పటికీ నాకు డబుల్ బెడ్రూమ్ లో డ్రాలో నా పేరు రాలేదని తీవ్ర మనోక్షోభకు గురైన ఈ యొక్క ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అదేవిధంగా మిర్యాలగూడతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా డబుల్ బెడ్రూమ్ ఎంపికలో దాదాపు ఒక్కొక్క వార్డుకు 1000 మంది కూడా ఇక్కడ అర్హులై ఉన్నారు. ఈ అర్హుల్లో కేవలం 8 నుంచి 10 మందికి అవకాశం కల్పిస్తుండటంతో మిగతా ఎవరైతే ఉన్నారో వారు తమకు రాలేదనే బాధతోటి అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో పాటు అక్కడ ఉన్న లోకల్ నాయకులను కూడా నిలదీయడం జరుగుతుంది. తమకు డబుల్ బెడ్రూమ్ వస్తుందని ఇన్ని సంవత్సరాలుగా కలలు కన్నప్పటికీ తమకు ఇల్లు రాకపోవడం పట్ల తీవ్ర బాధ కలుగుతుందని ప్రభుత్వం ఇప్పటికైనా అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ అవకాశం కల్పించాలని అర్హులైన వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఒక డబుల్ బెడ్రూమ్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందే ప్రతి ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పినప్పటికీ చివరికి డ్రా పద్ధతిలో వారందరికీ అందేయడంతో వారింత అసహనానికి గురవుతున్నారు. అందరికీ కట్టేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రణయ్, సో ఇలా డ్రాలు లక్కీ డ్రాలు తీయడం వల్ల చాలా చోట్ల కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. లక్కీ డ్రా అనేది కొంత ఆశాపదంగా అనిపించట్లేదా? అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా అర్హులైన అందరికి కూడా డబుల్ బెడ్రూమ్ అందిస్తామని చెప్పినారు. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ యొక్క ప్రక్రియను వారు ఏం చేశారంటే మొత్తానికి డబుల్ బెడ్రూమ్ కు అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని చెప్పినారు. అర్హులైన వారందరూ కూడా దాదాపు 1000 సంఖ్యలో ఉండడంతో అందరికీ అందియలేమనే యొక్క కారణంతో ఈ యొక్క డ్రా సిస్టమ్ తీయడం జరిగింది. అయితే ఈ డ్రాలో దాదాపు 1000 మందిలో కేవలము 5 నుంచి 10 మంది వార్డుకు కేటాయించడంతో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఎంపిక నిర్వహణలో ఇటు పాల్గొన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క కోపానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ప్రక్రియలో ఈ రాని వారందరూ కూడా ఇబ్బందులు పడుతూ తమకు ఎన్ని సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా తమకు ఇంతవరకు రాలేదని తీరా వచ్చిన క్షణంలో డ్రా పద్ధతి తీయటం వల్ల అర్హులైన మాకు ఇబ్బంది అవుతుందని అర్హులు ఈ డ్రా పద్ధతి కాకుండా ఎవరైతే అందరం ఉన్నామో ఎవరైతే అర్హులైనామో వారందరూ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించినట్లయితే మాకు సంతోషంగా ఉంటుందని వారు అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులను ఎమ్మెల్యేలను కూడా నిలదీయడం జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ ప్రక్రియ ఈ విధంగా కాకుండా మా అందరు కూడా న్యాయం చేయాలని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో డబ్బులైనా ఇచ్చి మాకు ఇల్లు కట్టేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. మా రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నిటిని తీసుకొని మరి ఇంకేదైనా ఆలోచన చేస్తున్నా. మొన్న మార్చి బడ్జెట్ లో కూడా ప్రతి ఒక్కరికి 3 లక్షలు కేటాయించి సొంత స్థలము ఇంటి జాగా ఉన్నట్టయితే కట్టుకోమని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ ప్రక్రియ ముందరికి సాగలేదు. ఈ యొక్క ప్రక్రియ కొనసాగినట్టయితే కొంతమేర అసంతృప్తి అయితే చల్లారే అవకాశం ఉంది. ఈ డ్రా పద్ధతి ద్వారా అందరికీ న్యాయం అయితే జరగట్లేదు. ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వారందరైతే తమ యొక్క ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రణయ్, సో కిరణ్, ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అప్లికేషన్ సిరీస్ నెంబర్ ఉంటుంది. ఆ సిరీస్ నెంబర్ ప్రకారం ఇచ్చినది ఉంటే ఇలాంటి లక్కీ డ్రాలు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడదు కదా. దాదాపు ప్రతి జిల్లాల్లో కూడా కొన్ని 1000 మంది కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నారు. దాంట్లో సీరియల్ నెంబర్ వైజ్గా ఇచ్చేది ఉంటే ప్రభుత్వానికి కొంత సులువుగా అయిపోయేది. దాంతోపాటుగా ఈ లక్కీ డ్రాల వల్ల ప్రమాదాలు కూడా జరగకుండా ఉండేది కదా. అయితే లక్కీ డ్రా నిర్వహించడం వల్ల అయితే ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒకంత అసహనం, ఇటు అధికారులు ఇటు ఎమ్మెల్యేలు కూడా ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రతి ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పినప్పటికీ 8 సంవత్సరాలు పూర్తయ్యే వరకు కూడా ఇంతవరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. మరో 6 నెలల ఎలక్షన్ సమయం ఉండటంతో ఈ యొక్క అసంతృప్తిని చల్లార్చే ప్రక్రియలో భాగంగా వేగవంతంగా డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల ప్రక్రియను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి ఈ యొక్క ప్రక్రియను
కంప్లీట్ చేయాలనే ఆలోచన అయితే చేసింది. అయినప్పటికీ ఎందుకంటే దాదాపు వేలాది మంది ఇల్లు లేని వారు ఉన్నారు. ఈ ఇల్లు లేని వారిని డ్రా తీసి కేవలం పదుల సంఖ్యలో ఇల్లు కేటాయించడంతో వారు మిగతా వారందరూ కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ప్రక్రియ అయితే ఒక తలనొప్పిగానే వారికి ఇటు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఇది తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. మొన్న బడ్జెట్ లో ప్రకటించిన విధంగానే సొంత ఇంటి జాగా స్థలం ఉన్నటువంటి వారికి 3 లక్షల రూపాయలు, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం అందించే 2 లక్షల రూపాయలు ఇచ్చినట్లయితే దాదాపు 5 లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం ఉంది. మరి ఈ స్కీమును మరి సాధ్యమైనంత తొందరలో ఎలక్షన్ల ముందులో ఇచ్చినట్టయితే అందరూ కూడా ఈ యొక్క 5 లక్షల సాయంతో ఇటు కేంద్ర ప్రభుత్వం అందించే 2 లక్షలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అందించే 3 లక్షల సాయంతో అయితే కొద్దో గొప్ప పేదలు అయితే ఇల్లు కట్టుకునే అవకాశం అయితే ఉంది ప్రణయ్. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఒక రూల్ని కూడా తీసుకురావడం జరిగింది. 5 లక్షలు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకు 5 లక్షల రూపాయల పంపిణీ, 5 లక్షల రూపాయల చెక్కులు కూడా ఇస్తామంటూ కూడా చెప్తా ఉంది. ఎవరైతే ఇళ్ల స్థలాలకు సంబంధించి వారికి ఒక ల్యాండ్ ఉన్నట్లయితే దానికి సంబంధిత కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఖర్చును కూడా ప్రభుత్వం భరిస్తుంది అని చెప్తుంది కదా. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి యొక్క 2 లక్షల స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కట్టించిన ఇండ్లు కనుక వీరికి అందినట్టయితే ఈ యొక్క పేరంతా కేంద్ర ప్రభుత్వానికి పోతుందని వారు ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ యొక్క ఇండ్లనే వీరు తెరపైకి తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లనే ఈ పేదలందరికీ అందియాలనే లక్ష్యంతో అయితే వీరు ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అందించే ఆ 2 లక్షల పథకాన్ని ఎక్కడ కూడా అమలు చేయకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లే టిఆర్ఎస్ ప్రభుత్వమే అందిస్తుంది అన్న అవగాహన ప్రజల్లో కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు వారికి తెలియకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఆ యొక్క 2 లక్షల స్కీమ్ ను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం లేదు. కేవలం ఇటు డబుల్ బెడ్రూమ్, తాజాగా 3 లక్షల రూపాయల స్కీమ్ నే వీళ్ళు ప్రజలకు తీసుకెళ్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఇటు కేంద్ర ప్రభుత్వం అందించే 2 లక్షల సాయాన్ని కూడా వారికి అందించినట్లయితే చాలా మంది అర్హులైన పేదలకు న్యాయం జరిగే అవకాశం ఉంది ప్రణయ్.